నమస్తే. మనందరికీ తెలుసు చైనా ఫారెన్ మినిస్టర్ వాంగ్ యీ 2 రోజుల పాటు భారత్లో పర్యటించారు. చాలా కీలకమైనటువంటి సమావేశాలు కూడా జరిగాయి. ప్రధానమంత్రి మోదీ గారితో పాటు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ అలాగే జయశంకర్ గారితో కూడా సమావేశాలు జరిగాయి. చాలా కీలకమైనటువంటి విషయాలపై చర్చలు జరిగాయి. అయితే కొన్ని విషయాలు బయటకు వచ్చాయి, కొన్ని బయటకు రాలేదు. ఇంకా మేబీ ఒక 2-3 రోజుల తర్వాత మిగతా విషయాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం అమెరికా భారత్పై టారిఫ్లు వేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ భేటీకి చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. చైనా భారత్కు ఎందుకు దగ్గర కావాలని లేదా స్నేహహస్తం కోసం ఎందుకు ఉబలాట పడుతోంది, గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా. అలాగే ప్రధాని మోదీ గారు కూడా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి ఆ భేటీకి సంబంధించి 31వ తారీఖున అక్కడికి చైనా కూడా వెళ్ళబోతున్నారు. అక్కడ కూడా జిన్పింగ్ని కలిసేటువంటి అవకాశం కూడా ఉంది. సో ఈ 2 రోజుల పర్యటనలో హైలైట్స్ ఏంటి, ఎలాంటి చర్చలు జరిగాయి, ఏమైనా ఒప్పందాలు జరిగాయా, వీటి గురించి కాస్త డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. నాతో జాయిన్ అవుతున్నారు పొలిటికల్ అనలిస్ట్ పీకేటి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే సార్. నమస్కారం రాజు గారు. ప్రసాద్ గారు, చాలా విషయాల మీద చర్చలు జరిగినట్టుగా మనకి మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఒకటి, ఈ బోర్డర్ ఇష్యూ అనేది ఎప్పటి నుంచో ఉంది చైనాకి మనకి. దానికి సంబంధించి కూడా ఒక అవగాహనకు వచ్చినట్టుగా ఉన్నారు. మేబీ త్వరలో ఈ ఇండియా చైనా మధ్య ఏదైనా ఒక సరిహద్దు నిర్ధారణ ప్రక్రియ ఏదో చేయబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజమో తెలియదు. మీకున్నటువంటి సమాచారం ఏంటి సార్? ఓకే రాజు గారు, ఈ మధ్య కాలంలో ఎవరు చేయలేని పని ఈ ట్రంప్ టాంట్రమ్స్ వల్ల భారత్ చైనా మధ్య సంబంధాలు కాస్త మంచి దారికి వచ్చాయండి. అయితే ఈ మధ్య డిస్కషన్లు ఏవైతే అయ్యాయో అవి ముఖ్యంగా ఒప్పందాల మధ్య అయితే వచ్చింది ఏంటంటే, ఇక్కడ యాక్చువల్లీ బార్డర్ మీద అగ్రిమెంట్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే జరిగిందని అంటున్నారు, ఇంకా అఫీషియల్ డాక్యుమెంట్స్ ఇలా వచ్చే చూడాలి. ఏంటంటే మన లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటారు, అక్కడ మనకి కొంచెము టెన్షన్లు తగ్గించడము, ఇంకా కొంచెం ప్యాట్రోలింగ్ ఎవరు చేయొచ్చు, ఎంత చేయొచ్చు, ఎక్కడ వరకు చేయొచ్చు, ఇటువంటి ఒప్పందాలు. అలాగే దౌత్యపరంగా కొన్ని ఇంకా మనకి ఎక్కువ విజిట్స్ మనం చూసాము. మన జైశంకర్ వెళ్ళడము, అలాగే అజిత్ దోవల్ వెళ్ళారు. సో దాంతోపాటు వాంగ్ యీ కూడా వెళ్ళారు. అలాగే మనకి స్కో సమ్మిట్ అంటారు, సో దానికంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ ఈ నెలాఖరులో అనుకుంటా అది అవుతుంది. దానికి కూడా మోదీ గారు వెళ్తారని మనకు సమాచారం అండి. అవును, వెళ్తున్నారు. ఇదే కాకుండా మనకి ఆర్థిక పరంగా కూడా కొన్ని ఆంక్షలు లేకపోతే అవన్నీ పెట్టడానికి దాన్ని కొంచెం ఈజ్ చేశారని సమాచారం. కొన్ని డైరెక్ట్ ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ ఓపెన్ చేయడము, అలాగే వీసా రిస్ట్రిక్షన్స్ ఏవైతే పెట్టారో అవి తీసేయడము, అలాగే కొన్ని బార్డర్ ట్రేడ్ మళ్ళీ ఇంకా చేయడము. మనకి అతి ముఖ్యంగా భారతదేశానికి ఈ ఫర్టిలైజర్ ఎక్స్పోర్ట్స్ మీద ఆంక్షలు పెట్టారు వాళ్ళు, అది మళ్ళీ తీసేయడము, ఇటువంటివి చేస్తున్నారు. అందు గురించి మనకి భారత్ కూడా చైనాకి కొంచెము ఇన్వెస్ట్మెంట్ల మీద క్యాప్ ఉంచారు. ఇప్పుడు దాన్ని ఒక 24% వరకు ఇండియా ఫర్మ్స్లో ఎటువంటి అప్రూవల్ లేకపోయినా సరే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని ఒక అగ్రిమెంట్ కూడా అయినట్టు అనిపిస్తుంది. అయితే ఈ 3 అంశాలు కాకుండా ఈ బ్రిక్స్లో కూడా మనకి దాన్ని బ్రిక్స్ని కూడా చాలా స్ట్రాంగ్గా చేయాలి అని ఒక మొత్తం ఎలైన్ అయినట్టు మనకు తెలుస్తుంది. అంటే ఈ వెస్టర్న్ పవర్స్ని కంట్రోల్ చేయడానికి బ్రిక్సే చేయగలుగుతుంది, ఇది ఉందండి. అయితే మనకి ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే, గాల్వాన్ లోయలో ఎప్పుడైతే మన ఘర్షణలు జరిగాయో దాని తర్వాత అసలు వాళ్ళతో మనకు అంత మంచి సత్సంబంధాలే లేదు. అంటే ఈవెన్ ఒక 1-2 నెలల క్రిందట కూడా ఈ పాకిస్తాన్ వాళ్ళకి బాగా సపోర్ట్ చేశారు, ఇలా చేశారని చెప్పారు. కాబట్టి మనము ఈ రిలేషన్ల ఇంప్రూవ్మెంట్ ఒక ట్రాన్సాక్షన్ కిందే చూడాలి, కానీ నిజంగా స్నేహము లేకపోతే హిందూ చైనీ బాయ్ బాయ్ అనుకుని అలా ఏం చూడాల్సిన అవసరం లేదు ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే, ఈ ట్రంప్ తీసుకొచ్చిన 25% మీరు ఇంకా రష్యన్ ఆయిల్ తీసుకుంటే, అంటే మనల్ని ఎలాగైనా లొంగ తీసి చేసే ప్రయత్నాలు ఏవైతే చేశాడో, అలాగే మునీర్ని తీసుకువెళ్ళడము, ఇటువంటివన్నీ చేయడం ద్వారా
ఇంకా ఆ యుఎస్ రిలేషన్షిప్ గురించి వాళ్ళ దౌత్యపరంగా వాళ్ళు ఎంతైతే ఎఫర్ట్ పెట్టారో అదంతా బూడిదల పోసిన పన్నీర్ అయింది. ఇంకా యుఎస్ ని మనం నమ్మే స్టేజ్ లో లేకుండా అయిపోయింది. సో మనదే కాకుండా యాక్చువల్లీ ఇది మనము భారతదేశానికి కాదు, ట్రంప్కి యాక్చువల్ టార్గెట్ చైనా. కానీ నెమ్మదిగా ఒక్కొక్కరిని కంట్రోల్ చేసుకుంటూ వచ్చి చైనాని చేద్దాం అనుకున్నాడు. అది చైనా వాడికి అర్థమైంది కాబట్టి ఈ ఏంటంటే మనకి పక్కనే ఉంటాము, ఒకళ్ళకొకళ్ళు కొన్ని సందర్భాల్లో ఎలా అవుతుందంటే శత్రువు కూడా మిత్రుడు అవుతాడు. కానీ మనకి శత్రుత్వం ఏం లేదు, కానీ ఒకరికొకరు మనము కలిసి పనిచేస్తే మనకి మంచిది అన్న ఉద్దేశంతో వాళ్ళ చేయడం జరుగుతోందండి. సో కానీ తను చెప్పాలంటే ఈ టెన్షన్ల వల్ల మనకి ట్రస్ట్ డెఫిసిట్ అంటారు, అది ఎంతైనా ఉంది. కానీ ఇక్కడ ముఖ్యంగా మనకి ఆర్థిక పరమైన ఒప్పందాలు ఇటువంటివి ఏవైతే ఉంటాయో దానికి మించి నేను అనుకోవడము పెద్ద మనకి ఇది ట్రూ ఫ్రెండ్షిప్ అయితే కాదు. ఎందుకంటే మనకి 62 వార్ తర్వాత నుంచి ప్రతిసారి మోదీ గారు వచ్చిన తర్వాత వారు చాలా ప్రయత్నం చేశారు వీళ్ళతో మంచి సత్సంబంధాలు ఏర్పరచడానికి. వారిని షీ జిన్పింగ్ ని ఇక్కడ తీసుకురావడము, అలాగే కాజాన్ మీటింగ్ ఒకటి కూడా అయ్యింది. సో ఇవన్నీ చేసినప్పటికీ కూడా అంత మంచి ఏం లేదు. అందు గురించి ఏంటంటే మనం చూసుకోవాల్సింది ఇక్కడ కొన్ని పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఏంటంటే, సరే కొంచెం మిలిటరీ ఎస్కలేషన్ తగ్గుతుంది. సో అలాగే ఆర్థికంగా మళ్ళీ చైనా వాడుతూ, ఎందుకు మనకి డిపెండెంట్, మనకి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కావాలన్నప్పుడు కొన్ని మన మెటీరియల్ ఏవైతే ఉన్నాయో, రేర్ ఎర్త్ మెటీరియల్స్ అంటారు, కొన్ని ఎలక్ట్రానిక్ చిప్స్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో చైనా మీద చాలా డిపెండ్ అయి ఉన్నాము. వెంటనే మనం అలా చేసేయలేము. అలాగే ఫార్మా వైపు కూడా ఏపీఐ, సో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి ఉన్నాయి. సో దీంతో పాటు ఏంటంటే చైనాకు కూడా కొన్ని లాభాలు జరుగుతుంది. సో వాడికి కూడా సరే వీళ్ళందరూ మనకి ఎగెన్స్ట్ అయిపోకుండా భారత్ మనకి పూర్తి ఫర్ గా ఉండకపోయినా న్యూట్రల్ గా ఉంటుందని ఒక ఈ అంశం ఒకటి ఉంటుంది. వాడికి ట్రస్ట్ డెఫిసిట్, ఈ బార్డర్ ఇష్యూలు, లేకపోతే టిబెట్ ఇష్యూలు, ఇవన్నీ ఉంటుంది ఇంకా. కానీ మనకి స్లోగా ఏంటంటే సరే మనకి యుఎస్కి తల ఉంచకుండా మిగతా వాళ్ళందరితో మన సత్సంబంధాలు ఏర్పరచుకుని మన యుఎస్ మీద డిపెండెన్సీ తగ్గించుకుని మిగతా దేశాలకి మనము డైవర్సిఫై చేసుకోవడంలో ఇది ఒక చాలా పెద్ద స్టెప్గా మనం చూడొచ్చు రాజు గారు. అయితే ఈ 2 రోజుల పర్యటన ముగించుకొని వెంటనే ఇట్నుంచిటే పాకిస్తాన్కి వెళ్తున్నారు. జనరల్గా ఇది మనం ఈ భారత్ దీనికి వ్యతిరేకంగా ఉంటుంది. ఏదైనా ఇంతకుముందు ఒకలా ఉండేది కానీ ఇప్పుడు అలా కాదు. వెంటనే పర్యటనలు ఉండకూడదు, ఇక్కడికి వచ్చి అక్కడికి వెళ్ళకూడదు, లేదా అక్కడికి వచ్చి ఇక్కడికి రాకూడదు అనేటువంటి ఒక ఇది ఉంది. దీన్ని ఎలా చూడాలి మనం? వ్యాంగి ఇక్కడ 2 రోజులు 2 days టూర్ అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి పాకిస్తాన్కి వెళ్తున్నారు. అంటే నేను ఎలా చూస్తున్నా అంటే పాకిస్తాన్ వాడు కూడా వాడు డబుల్ గేమ్ ఆడుతున్నాడు. ఒక పక్కన యుఎస్ వాడికి బలూచిస్తాన్లో ఇవన్నీ మీరు తీసేసుకోండి, ఇవి చేయండి అవి చేయండి అని చెప్తున్నాడు. ఇంకో పక్క చైనా వాడు బెల్ట్ రోడ్ ఏదైతే చేశాడో అది మొత్తం బలూచిస్తాన్లో ఎక్కువ $100 బిలియన్ పైన ఇన్వెస్ట్మెంట్లు వాళ్ళు అక్కడ చేశారు. మరి అంత ఇన్వెస్ట్మెంట్ చేసిన వాడు వీడు ఇలా చేస్తుంటే ఊరుకోడు కదా. సో అందు గురించి ఏదో ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇష్యూ చేయడానికి వెళ్తున్నాడని అనుకుంటున్నానండి. దానికి మించి ఐదర్ నువ్వు మమ్మల్ని మా మీదనే డిపెండ్ అవ్వు, లేకపోతే మాతో ఇలా డబుల్ గేమ్ ఆడకు అనే ఒక అంశం మీద ఏదైతే ఉంటుందో ఆ ఇది మాత్రం జరుగుతుంది. మనకి చైనా నుంచి కొంచెం తలనొప్పి తగ్గినట్టే అనుకున్నా సరే మనం చెప్పలేము, వాళ్ళ మీద ఎప్పుడు డిపెండెన్సీ కాలేము. కానీ ఆ రిలేషన్ వాడిని ఎప్పుడు నమ్మలేము చైనా వాడిని. ఏదో ఒకటి ఇప్పుడు కొంచెం ఏదైనా సత్సంబంధాలు ఏర్పడింది, కొంచెం మన మ్యానుఫ్యాక్చరింగ్ కి వాళ్ళ మీద డిపెండెన్సీ, ఎస్పెషల్లీ ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, ఈవీ కానీ, బ్యాటరీలు, సెమీ కండక్టర్స్, ఫెర్టిలైజర్స్ వాటి మీద ఉంది. అలాగే కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కూడా కన్స్ట్రక్షన్లు కానివ్వండి, రెన్యువల్ మనకు ఆ ఎక్విప్మెంట్ ఏమంటుందో సోలార్ కానివ్వండి, రేర్ ఎర్త్ ఏవైతే ఉన్నాయో, ఫార్మాసిటికల్ కెమికల్స్ కూడా ఏవైతే ఉంటుందో వాటి మీద డిపెండెన్సీ వాళ్ళ మీద ఉంది. ఫర్టిలైజర్లు వీటిలన్నిటి మీద డిపెండెన్సీ బాగా ఉంది. చైనా వాడికి కూడా ఏంటి సరే వాడికి ఎక్స్పోర్ట్స్ పెరుగుతుంది, ఎందుకంటే వాడి ఆర్థిక వ్యవస్థ కూడా అంత బాగాలేదు. ఇంకా భారతదేశం ఇంకా పెరుగుతుంది. మనకి ఏ రిపోర్ట్లు వచ్చినా సరే నెక్స్ట్ 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఎక్కువ ఆర్థికంగా నెంబర్ 1 స్టేజ్ లో ఉండేది భారతదేశం అని చెప్తున్నారు. అందు గురించి వాడికి కూడా ఏదైనా చిన్న 24% ఇన్వెస్ట్మెంట్లు అంటే సరే ఇక్కడ కన్జంప్షన్ పెరుగుతుంది కాబట్టి వాడికి కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశము, వ్యాపారం జరుగుతుంది కదా, వ్యాపారం జరుగుతోంది. అలాగే ట్రేడ్ అండ్ లాజిస్టిక్స్ లో కూడా ఏదైతే ఉంటుందో ఈ బార్డర్ రూట్ ఇంప్రూవ్ అవ్వడము, లేకపోతే డైరెక్ట్ ఫ్లైట్స్ వల్ల ఇది బాగా ఉంటుందని మనం చూడొచ్చు. అంటే మనం
దాని గురించి చైనా వాడు బాగా అయిపోయాడు, మనం ఎగిరి గంతులు లేవాల్సిన అవసరం లేదు. అలాగే మనకి ఈ యుఎస్ వాడు ఈ ట్రంప్ టాంట్రమ్స్ని మనము బ్యాలెన్స్ చేయడానికి చైనా వాడితో రిలేషన్గా చూడొచ్చండి. యా కరెక్ట్, మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇంటర్నేషనల్ డిప్లొమసీలో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వతమైనటువంటి శత్రువులు కూడా ఉండరు, మారిపోతుంటాయి ఎప్పటికప్పుడు. కాకపోతే దీనికి ఒకటి రెండు మినహాయింపులు కూడా ఉండొచ్చు. దానికి అది డిఫరెంట్ పర్స్పెక్టివ్. రష్యాతో భారత్కు ఉన్నటువంటి సంబంధాలు కానీ, ఇజ్రాయెల్తో భారత్కు ఉన్నటువంటి సంబంధాలు కానీ కొన్ని దశాబ్దాల కాలంగా అవి వేరు. బట్ జనరల్గా ఏంటంటే మీరు అన్నది కరెక్టే, చైనాతో ఏదో మొత్తం మారిపోయాడు అనుకోవడానికి లేదు. వ్యాపారం ఇక్కడ చాలా ముఖ్యము. తర్వాత ఇప్పుడు అమెరికా ఆధిపత్యాన్ని తగ్గించాలి లేదా దాన్ని తుడిచిపెట్టేయాలంటే ఈ రెండు కాస్త కలవక తప్పదు అనేటువంటి పరిస్థితి అటు చైనా రియలైజ్ అయింది కొంతలో కొంత. ఈవెన్ రష్యా అలాగూ ఇటువైపు ఉంటుంది. కాబట్టి ఈ మూడు కలిస్తే డెఫినెట్గా అమెరికా డామినెన్స్కి అలాగే డాలర్ డామినెన్స్కి కూడా కొంత చెక్ పెట్టవచ్చు అనే ఆలోచనలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. అదే భయం పట్టుకుంది ట్రంప్కి. అందుగురించే మోదీ గారిని సెప్టెంబర్ లాస్ట్ వీక్లో మీరు రండి, మీతో మనం చర్చించుకుందామని ట్రంప్ ఇన్విటేషన్ పంపించారని మనకి ఒక రిపోర్ట్ కూడా వస్తుంది. యా వెళ్తున్నారు అన్నట్టుగానే మీడియాలో రిపోర్ట్స్ ఉన్నాయి. ఎందుకంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ కౌన్సిల్లో యుఎన్జిసి ఏదో సమావేశం ఉంది, దానికి మోదీ గారు వెళ్తున్నట్టుగా కన్ఫామ్డ్గా డేట్ తెలీదు. బట్ వెళ్ళే ఛాన్సెస్ చాలా ఉన్నాయి, వెళ్ళే అవకాశం ఉంది. తర్వాత ఏంటంటే ఇక్కడ సిపెక్ కారిడార్ ప్రాజెక్ట్లో సుమారుగా వీళ్ళు $200 బిలియన్ ఎంతో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసేసారు. ఇప్పుడు బలూచిస్తాన్ మీద అమెరికా కన్నుపడింది. సో ఇప్పుడు పాకిస్తాన్ వాడు ఇద్దరితో డబుల్ గేమ్ ఆడుతున్నాడు, ఇటు చైనాతో అటు అమెరికాతో. ఎటు తేల్చుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడా, లేకపోతే ఇద్దరిని ఉపయోగించుకుందాం అనుకుంటున్నాడో తెలియదు. బహుశా దీనికి సంబంధించి కూడా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్కి ఏమైనా ఒక వార్నింగ్ లాంటిది ఏమైనా ఇచ్చేటువంటి అవకాశం ఉందనుకోవచ్చా? ఎందుకంటే అమెరికా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మినరల్స్ మీద, న్యాచురల్ రిసోర్సెస్ మీద కన్నుపెట్టినట్టు కనిపిస్తుంది. రీసెంట్గా బలూచిస్తాన్ గురించి మాట్లాడడం కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి బిఎల్ఏ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ఒక ఫారిన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా ప్రకటించడం కానీ ఇవన్నీ చూస్తుంటే అదే ఇందాక మనము చర్చించుకున్నట్టు పాకిస్తాన్ డబుల్ గేమ్ కూడా చెక్ పెట్టడానికి చైనా వాళ్ళు వెళ్తున్నారు అక్కడికి. సో అలాగే వాడి దగ్గర అప్పులు బీభత్సంగా చేశాడు. వాడు నువ్వు అప్పు తీరుస్తావా, నేను కేవలం నీ ల్యాండ్ తీసేసుకోవాలా, ఇటువంటివి ఏవైతే ఉంటుందో వాడి మీద ప్రెషర్ పెడతాడు. సరే ఇంక ఎలా బ్యాలెన్స్ చేస్తాడు? ఎందుకంటే మనం చూడాల్సింది మనకి ఆపరేషన్ సింధూర్ లేకపోతే మనకు పెహల్గామ్లో జరిగిన 2 నెలల తర్వాత దాన్ని చాలా తప్పు జరిగింది ఇలాని స్టేట్మెంట్ ఈ మధ్య ఇచ్చారు చైనా వాళ్ళు. అంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే పాకిస్తాన్ వాడికరే నువ్వు ఎక్కువ రెచ్చి డబుల్ గేమ్ ఆడకు, మేము అన్ని అబ్జర్వ్ చేస్తున్నాము అని చెప్పే విధంగా వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే మన ఆర్మీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులే చెప్పారు కదా, పాకిస్తాన్ దాడి వెనకాల చైనా హస్తం ఉంది, వాళ్ళకి అన్ని విధాల సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ వెపన్స్ సపోర్ట్ కానీ చైనా చేసిందని చెప్పి ఓపెన్గా మీడియా ముందే చెప్పారు. సో ఇవన్నీ కూడా బయట ప్రపంచానికి కూడా కొంత తెలిసిపోయినాయి. తర్వాత ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా వీళ్ళ తాలూకా బయట ప్రపంచానికి ఎక్స్పోజ్ అయిపోయింది. ఇవి చైనా వెపన్స్ ఎంత తేలిపోయినట్టుగా ఉన్నది. డిఫెన్స్ మార్కెట్ కూడా కొంత ఎక్స్పోజ్ అయింది, అది కూడా కారణం అయి ఉండొచ్చు. అంటే ఇప్పుడు చైనా వాడికి కూడా మన డిఫెన్స్ సామర్థ్యం తెలిసింది. ఓకే, వాడి రేడర్లు ఇవన్నీ ఎందుకు పనికి రావు, మనం తలుచుకుంటే పిన్ పాయింటెడ్ అక్యురేట్గా మనం టార్గెట్ చేయగలుగుతాము అన్నది అర్థమైపోయింది. అందు గురించి వాడు ఏమనుకున్నాడంటే ఒక ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుంది, ఇఫ్ యూ కెనాట్ బీట్ దెమ్ జాయిన్ దెమ్ అని. సో అందు గురించి వాడు ఏంటంటే ఎలాగైనా సరే భారత్తో కొంచెం నడిపిద్దాము, 1-2 సంవత్సరాలు అంతలోపల ట్రంప్ ఏ విషయం తేలిపోతుంది, తర్వాత చూసుకుందామని వాడు ఒక బ్యాక్ స్టెప్ వేశాడు. కానీ నేను అనుకుంటాను బార్డర్ డిస్ప్యూట్స్ అయితే మాత్రం అంత తొందరగా పరిష్కారం కాకపోవచ్చు. ఏమైనా తాత్కాలికంగా బలగాలు వెనక్కి వెళ్ళడం ఏమైనా జరుగుతుంది. కానీ ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించి చైనా వెనక్కి తగ్గుతుందా? ఎందుకంటే పేర్లు మార్చేసి మ్యాపులు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కదా 5-6 సార్లు. అలాంటి చైనా ఒక్కసారిగా అదే చెప్పాను కదా, పెద్ద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి. ఏదో మనకి ఏంటంటే కొంచెం టెన్షన్ తగ్గుతుంది, కానీ ఫుల్ పర్మనెంట్ రెజల్యూషన్ అవుతుంది. లేకపోతే వీళ్ళు మన మ్యాప్లో అగ్రీ చేసుకుంటాము, అరుణాచల్ ప్రదేశ్ లేకపోతే లద్దాఖ్ నెహ్రూ గారి హయాంలో అక్సై చీన్ ఎలా వెళ్ళిపోయింది అవన్నీ మనకి రివర్స్ వస్తుందంటే అది అయ్యే పని కాదు ఇప్పట్లో. సో అందు గురించి ఏంటంటే అట్లీస్ట్ మనకి అక్కడ ఉన్న ఉద్రిక్త వాతావరణం ఏదైతే ఉందో అది తగ్గుతుంది అంతే. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుంది అనేది. ఈ యొక్క భేటీలు, దీని తదనంతర పరిణామాలు
ఎంత మేరకు సానుకూల ఫలితాలను ఇస్తాయి మన దేశంలో అనేది ట్రేడ్ పరంగా కానీ లేకపోతే బోర్డర్ టెన్షన్స్ను తగ్గించడం కానీ మనం వేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, నమస్తే. నమస్తే. మరి ఈ అంశానికి సంబంధించి చైనా ఫారెన్ మినిస్టర్ వ్యాంగ్ యీ భారత పర్యటన మనకి ఎలాంటి లాభాలను తెచ్చిపెడుతుంది, చైనా యొక్క ఈ ఎత్తుగడని ఎలా చూడాలి, ఇది ఎలాంటి శాశ్వతమైనటువంటి మిత్రత్వమా లేకపోతే కేవలం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం లేకపోతే వ్యాపార ప్రయోజనాల కోసం మాత్రమే భారత్తో ఈ యొక్క పర్యటన ఏర్పాటు చేసుకున్నారనేది మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే మా NHTV గ్రూప్ ఆఫ్ ఛానల్స్ నుంచి ఎలాంటి అంశాలను కోరుకుంటున్నారో కూడా మీరు తప్పకుండా మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.